విచ్చలవిడి వార్త అనేది దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడే అవకాశం లేదంటారా? ఎందుకంటే అమ్మా ప్రతి ఎన్ని సంఘటనలు 2 నెలలకు ఒక ఇన్సిడెంట్ సార్. ఇవి తప్పదమ్మా. వచ్చేసి ఈ యొక్క మద్యము, ఈ యొక్క డ్రగ్స్, ఈ గంజాయి, ఈ జూదము, తర్వాత ఈ సోషల్ మీడియా ఇంత విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో. హై స్కూల్ పిల్లలకు కూడా 10, 12 ఏళ్ల పిల్లలకు కూడా పోర్నోగ్రఫీ, ఆ బూతు సినిమాలు, ఆ బూతు సన్నివేశాలు ఇవన్నీ సమాజంలో దాన్ని అరికట్టకుండా దీన్ని వచ్చేసి ఇంపాసిబుల్ అరికట్టేది. మానవుని నైజం వచ్చేసి ఒక పురుషునికి, ఒక స్త్రీకి ఆ వయసులో హార్మోన్స్ ప్రభావము, ఆడ మనిషికి ఈస్ట్రోజన్, మగోనికి ఆండ్రోజన్ ప్రభావంతో ఇవన్నీ ఒక సాంఘిక కట్టుబాట్లు అనేది ఉన్నాయి కాబట్టి జరుగుతా ఉంది. ఆ సాంఘిక కట్టుబాటు తప్పే విధంగా సొసైటీలో ఈ విధంగా సోషల్ మీడియా విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాల పోజులు కావాలంటే, ఏ విధంగా కావాలంటే అందుబాటులో ఉంటూ రకరకాల మాట్లాడుతుంటారు. యూట్యూబ్ లో మాట్లాడుతుంటారు. కొందరు లేడీస్ వచ్చేసి బరి తెగించి అది వాళ్ళకు పోసే ఏమైనా కొంత ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉండొచ్చునేమో. రకరకాల వచ్చేసి రెచ్చగొట్టే విధంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళది ఎక్కువైపోయింది. లోపల చూస్తే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తే భయమేస్తాను వచ్చేసి. అరే మన పిల్లలకు కూడా ఏమైతుంది, ఇట్టే తయారవుతారేమో, వాళ్ళు చూసి మన పిల్లలు ఏమైనా చదువుకుంటుంటారు, మనం ఎక్కడ ఉంటాము, కంట్రోల్ తప్పిపోతారేమో అని చెప్పేసి భయం వేసే విధంగా ఈనాడు పెద్దలు భయపడుతున్నారు వచ్చేసి. దానికి తోడు మద్యం విచ్చలవిడిగా మధ్యాహ్నానికి 4 మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి అసాంఘిక కార్యక్రమం వెనకాల చూస్తే ఖచ్చితంగా మద్యానికో, డ్రగ్స్ కో, గంజాయికో బానిస అంటాడు. దాన్ని కంట్రోల్ చేయాలా. దాని ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వం కంట్రోల్ చేయాలా. అవి కంట్రోల్ చేయకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్ని జరగల. కాళహస్తి యాక్టివిటీ, గోరంట్ల మాధవ్ యాక్టివిటీ, ఇవన్నీ నన్నాళ్ళు చర్చకు వస్తాయి. ఇది మళ్ళా కాలగర్భంలో కలిసిపోతాయి. ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది, కొత్త కథ, అది కొన్నాళ్ళు జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి ఇది నిరంతరము ఏదో ఎపిసోడ్ వస్తుంది కానీ పాత్రలు మారుతా ఉంటాయి. కాళహస్తి కొన్నాళ్ళు వచ్చేసి ఒక 4-5 రోజులు అది పెద్ద కథ. గోరంట్ల మాధవ్ది ఇప్పుడు విమర్శించడం వల్ల ఇది వచ్చింది. తర్వాత వచ్చేసి ఈయన వచ్చేసి ఆదిమూలం సత్యవేడిది కొన్నాళ్ళ పాటు, సత్యవేడి ఇన్సిడెంట్, ఇవన్నీ వస్తానే ఉంటాయి వచ్చేసి. ఇవి ఎప్పటికప్పుడు స్పెసిఫిక్ ఇష్యూ సంబంధంగా యాక్షన్ తీసుకోవాలా. ఓవరాల్ గా వచ్చేసి జనరల్ గా తీసుకోవాల్సినవి ఈ సోషల్ మీడియా మీద కంట్రోల్ పెట్టాలా. తర్వాత మద్యము, డ్రగ్స్, గంజాయి, దీంట్ల మీద జూదము, దీంట్ల మీద వచ్చేసి మన కోడి పందాల్లో మన మకర సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ టైం వచ్చేసి కోడి పందాల్లో లేడీస్ పాల్గొన్నారు. కోడి పందాల్లో ఫస్ట్ టైం వచ్చేసి ఇంతవరకు మొగోళ్ళు ఫస్ట్ టైం లేడీస్ కోడి పందాల్లో పాల్గొని బెట్లు గిట్లు పెట్టారు. కాబట్టి సొసైటీకి ఎంత ఆ టైప్ అయిపోతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయకుండా ఓవర్గా వచ్చేసి ఏదో ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ పట్టుకొని చేస్తే అది బయటికి వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. బయటికి రానేటి దీనికి ఎంత 1000 1,00,000 ఎక్కువ ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.